హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. స్థలం లేని వారికి సర్వే అయిపోతే కనుక అక్కడ దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కేటాయించండి అని కలెక్టర్లకు ఆదేశాలు అయితే వచ్చినాయి అంటండి. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వారికి ఇంకా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అధికారులు అయితే మీకు ఫోన్ చేస్తున్నారు, మీ ఫోన్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అధికారులు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అంటే, స్థలం లేదు, మాకు ఇల్లు కూడా లేదు అని చెప్పేసి అని ఎవరైతే పెట్టుకున్నారో, అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మళ్ళీ సర్వే అయితే చేస్తున్నారండి. అంటే ఒకసారి సర్వే అయిపోతే మళ్ళీ చేయడం కాదండి. ఇది ఫస్ట్ సర్వే ఎవరికైతే అవ్వలేదో వాళ్ళందరికీ కూడా సర్వే చేస్తున్నారు. అధికారులు అయితే ఫోన్ చేసి మీ ఇళ్ళకు వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారండి. మీరైతే మీ ఫోన్ని మీరు అలర్ట్గా పెట్టుకోండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక వాళ్ళు పక్కన పడేస్తారండి ఆ అప్లికేషన్ని. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మాత్రమే ట్రై చేస్తారు, ఇంకా పదే పదే ట్రై చేయరండి. ఒకవేళ కనుక మీరు ఫోన్ అందుబాటులో లేకపోతే మీరు మిస్ అయిపోతారు సర్వే. దయచేసి అందరూ కూడా ఫోన్లు జాగ్రత్తగా చూసుకోండి. సర్వే అవ్వకపోతే కనుక మీకైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న ఉపయోగం ఉండదండి. ఫస్ట్ లిస్టు స్థలం లేని వారు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ శాంక్షన్ చేసేసారు. దాదాపుగా వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సెకండ్ లిస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తుంది. ఎందుకంటే సెకండ్ లిస్టులో స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సర్వే కంప్లీట్ చేసేసి వారందరికీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తారంటండి. మార్చి లోపల వీళ్ళకైతే ఇల్లు కేటాయిస్తారంట. తప్పనిసరిగా ఫస్ట్ లిస్టు అయిపోయింది కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారంటే ఇది స్థలం లేని వారి కోసం. ఒకవేళ వాళ్ళు అక్కడ స్థలం ఇవ్వలేకపోయినా, ఆ దగ్గరలో ఎక్కడైనా ఇవ్వలేకపోయినా, మీ దగ్గరలో మీ సరౌండింగ్లో ఎక్కడైనా సరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే మీరు అప్లై చేసుకున్న దగ్గరలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉండి రెడీ అయిపోయి ఉంటే కనుక కంపల్సరిగా మీకైతే అది కేటాయిస్తారంటండి. మీరైతే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సర్వే చేసేవాళ్ళు ఫోన్ చేస్తే కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సర్వే చేసేవాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదని ఆ కంప్లైంట్స్ మీదని కొన్ని అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోయినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎందుకంటే మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మా ఛానల్స్ రన్ అయినాయి కాబట్టి మీకోసమే చెప్తున్నానండి. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సర్వే చేసేటప్పుడు కొంతమంది ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేదు. సర్వే చేయడానికి అధికారులు వెళ్ళాలనుకున్నప్పుడు ఫోన్ చేసి వెళ్తారు కాబట్టి ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టానండి. ఒకవేళ కనుక మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంకా సర్వేకి రాకపోతే మీకు తప్పనిసరిగా ఫోన్లు అయితే చేస్తారు, మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారని చెప్పేసి అని మీకు ఫోన్లు అయితే తప్పనిసరిగా వస్తాయని వీడియోలో పెట్టానండి. రీసెంట్గా ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, ఏమనంటే, మేడం మాకు ఫోన్ కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయడానికి వచ్చారని మనకి మెసేజ్ కూడా చేశారు, మీరు కూడా చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక బ్రదర్ అయితే మనకి కామెంట్ చేశారు, మేడం నాకు ఈరోజు కాల్ చేశారు, ప్రజాపాలన అప్లికేషన్ పెట్టాను, మెసేజ్ వచ్చింది, వెరిఫై చేశారు అంటే చూశారు కదా, ఆల్రెడీ వాళ్ళు ప్రజాపాలన అప్లై చేసుకున్నారు, వాళ్ళకి సర్వే అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల వాళ్ళు నాకు మెసేజ్ చేసినప్పుడు మీకు తప్పనిసరిగా ఫోన్ చేస్తారండి అని చెప్పాను, రిప్లై కూడా ఇచ్చాను. దాని తర్వాత ఆ బ్రదర్ నాకు మెసేజ్ చేశారు. దాని తర్వాత నేను రిప్లై ఇచ్చానండి. నేను చెప్పాను కదా అండి, మీకు ఫోన్ తప్పనిసరిగా వస్తుందని రిప్లై కూడా ఇచ్చానండి. సో నేను ఇప్పుడే కాదండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ చేయకముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సర్వేకి వస్తున్నారు అన్న టైంలో కూడా నేను చాలామందిని అలర్ట్ చేశానండి. మీకు సర్వేకి వస్తున్నారు, మీ ఫోన్ కాల్స్ జాగ్రత్తగా చూసుకోండి అని అప్పట్లో నేను చాలామందిని అలర్ట్ చేశాను. చాలామంది కూడా సర్వేకి సహకరించారు. దాని తర్వాత మాకు ఫోన్ కాల్ వచ్చిందని కూడా చాలామంది అయితే మెసేజ్ చేసేవాళ్ళండి. అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ముందు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత సర్వే అధికారులు మీ ఇళ్ళకి వస్తారు, ఫొటోస్ దింపుతారు, ఆ యాప్లో మీ పేర్లు అనేది నమోదు చేస్తారు, ఆ తర్వాతనే మిమ్మల్ని బెనిఫిషియరీ లిస్ట్లో పెడతారు. అంటే దాని తర్వాత ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇది ప్రాసెస్ అండి. నేను ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీడియోలు కూడా ఇంకా నేను డిలీట్ చేయలేదండి, కావాలంటే అవి కూడా ఉంటాయి మన ఛానల్లో. మీకేమైనా డౌట్ అనిపిస్తే తప్పనిసరిగా చూడండి, మన ఛానల్లోనే ఉన్నాయి, ఇంకా నేను డిలీట్ చేయలేదు వీడియోస్ కూడా.
సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్థలం లేని వారికి సర్వే అయిపోతే మీ దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మార్చి లోపల కేటాయిస్తారంటండి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి సర్వే అవ్వకపోతే సర్వే అధికారులు ఫోన్ చేస్తున్నారు, ఇళ్ళకి వస్తున్నారు, చూసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెన్షన్స్ అనేవి అప్డేటు ఏ జిల్లాలకు రిలీజ్ అవుతాయి అనేది కూడా నేను అప్డేట్ ఇస్తానండి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.